ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. 91వ కీర్తన 14వ చరణము. దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. అట్టివాడు దుర్దశలో ఉన్నను ఆ యొక్క దుర్దశ నుంచి దేవుడు తొలగించేవాడుగా వారిని ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అనగా ఆయన వాక్యమును మనం వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఎటువంటి శ్రమ వచ్చినా, దుఃఖము కలిగిన, వేదన కలిగినను ఆ యొక్క శ్రమలన్నిటిలో నుంచి దేవుడు కాపాడువాడుగా ఉన్నాడు. నీవు మొరపెట్టినప్పుడు వెంటనే నీకు జవాబును దయచేస్తాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటారో, నిత్యము కదలక సియోను కొండవలే దేవుడు ఉంచుతాడు. కనుక నీవు ఈ లోకాశంలో ఎన్నో నీవు ఆశలు పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఈ లోకంలో కంటే గొప్పవాడు నీలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఆయన ఎంతో గొప్పవాడు. కనుక ఆ గొప్పవాడైన దేవుడు నిన్ను గొప్ప చేయడానికి, నీకు సహాయం చేయడానికి నీ పక్కనే ఉండి నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు రక్షణ కలిగించి నీ సమస్యలన్నింటిలో నుంచి నిన్ను విడిపించేవాడుగా దేవుడు ఈ దినమున ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఈ విధంగా మేము ఉన్నాము అంటే, ఉదయమున కళ్ళు తెరుస్తున్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృప వల్లనే దేవా. అట్టి కృపను, దయను, ప్రేమను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపైన అదే విధంగా మీరు ఉంచమని, మీ చిత్తమైతే కాపాడమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన వాగ్దానమును మీరు నెరవేర్చండి, నూరంతలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, యేసు నామములో సహాయం చేయండి తండ్రి. రోగులను మీరు ముట్టండి, బలహీనలకు బలం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. ఎన్నో సంవత్సరాలుగా వివాహాలు కాకుండా మిగిలిపోయినారో దేవా, తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి, సహాయం చేయండి తండ్రి. నేను మూయబడిన గర్భాలు తెరవండి దేవా. వారి పైనటువంటి శాపాలు కొట్టివేసి దేవా, ఆ శాపాన్ని కూడా నాయన వారికి ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారికి ఏ మేలును చేయక మానవ అని చెప్పావు కదా తండ్రి. అట్టి మేలును ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కుమ్మరించండి, దయను చూపించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి దేవా. ఎంతమంది నాయన ఈ దినమున కృంగిన స్థితిలో ఉన్నారో, కృంగిన వారిని లేవనెత్తవా దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారో వారి పరీక్షలో మీరు తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి నాయన తండ్రి. ఈ దినమున ఎంతమంది యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించవా దేవా, ఆలకించవా తండ్రి. మీ యొక్క హస్తంతో నాయన ప్రతి ఒక్కరిని తాకి నాయన సంపూర్ణమైన స్వస్థ విడుదల దయచేయండి. మనసుకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాము రాజా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినమున నాయన తండ్రి మరి ఎన్నో సంవత్సరాలుగా అవమానాలు పడుతూ ఉన్నారో, ఆ అవమానాలకు ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకొని లాగున్నా మీ యొక్క ఆశీర్వాదమును వారిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. విత్తబడినటువంటి వాక్యము దేవా ప్రతి ఒక్కరి హృదయాలను నిరంతరంగా ఫలింపు చేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తుల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.